ఈ రోజున ప్రసంగం యొక్క అంశం మీ ముఖం మీదకి వచ్చే మహిమే. చాలా జాగ్రత్తగా వినండి. మీ ముఖం మీదకి వచ్చే మహిమన్న, మీ మీదకి దిగి వచ్చే మహిమన్న ఒకటి. మీరు ఒకరు చూసుకోబాకండి. నీ ముఖం మీదకి వచ్చే మహిమే. నేను పోస్టర్లో పెట్టినట్టుగా మీ మీదకి దిగి వచ్చే మహిమే. ఏంటి ఆ మహిమ? ఆ మహిమ మన మీదకి దిగి వస్తే ఏం జరుగుతుంది? మన ముఖం మీదకి దేవుని మహిమ దిగి వస్తే ఏం జరుగుతుంది? మీ మీదకి దిగి వచ్చిన మహిమే అన్న తర్వాత ఏం దాగుందా? రహస్యం ఏంటి? ఆ మర్మం ఏంటి? మీ మీదకి దిగి వచ్చే మహిమే ఏం చేస్తుందా? మహిమ దిగి వచ్చి ఈ పూట మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వచనాన్ని చదవగా విందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వచనాన్ని చదవగా విందాం. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపవరచిరి. ఈ రాయబడిన మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ పగటి పూట మోషే ముఖం వెలిగిపోతా ఉంది. మోషే ముఖం మహిమతో ఉంది. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు సినాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడి కిందకు దిగి వస్తున్న తరుణం అది. కిందకు దిగి వస్తే ఎవరెవరటండి? మళ్ళీ చదవండి ఒకసారి. మోషే కిందకు దిగి వస్తా ఉన్నారు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును గనుక వారు అతని సమీపింపవరచిరి. అసలుకి మోషే దగ్గరికి రావడానికి భయపడిపోయారంట వాళ్ళందరూ. మోషే దగ్గరికి రావడానికి, మోషే సమీపానికి రావడానికి, అయ్యో ఎన్నాళ్ళు అయిపోయిందయ్యా నిన్ను చూసి, 40 రోజులు అయిపోయింది అని ఆయనను వాటేసుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి లేదు అక్కడ. ఆయన దిగి వస్తుంటేనంట కొండ మీద నుంచి వీళ్ళకి భయం వేసిపోతుంది. ఆయన చర్మం, ముఖ చర్మం వెలిగిపోతా ఉంది, మహిమతో ఉంది. ఆయన వస్తున్నాడు నడుచుకుంటా. వస్తుంటే ఎక్కడోళ్ళు అక్కడ బొకే పట్టుకొని, శాల్వా పట్టుకొని ఆయన మెడలో వేసి ఆ బొకే ఇచ్చి ఫోటో దిక్కుండా, ఆ బొకే పట్టుకున్న వాళ్ళు, శాల్వాలు పట్టుకున్న వాళ్ళు కాస్త ఆ మోషే దిగి వస్తుంటే ప్రతి ఒక్కరు అహరోనుతో సహా ఇశ్రాయేలు జనాంగం అంతా, అహరోను లాంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారంట భయంతో. గమనించాలి, మోషే ముఖ చర్మం వెలిగిపోతా ఉంది, మహిమతో నింపబడతా ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, పగటిపూట అహరోను వంటి ప్రధాన యాజకులే, హూరు వంటి వారే, కొరాహు, అబిరాము, దాతాము వంటి వారు ఇజ్రాయేలు యొక్క ప్రజలలో పరిశుద్ధులే లేరా, మేము కూడా పరిశుద్ధులమేని ఘనమైన ప్రసంగం పలికినటువంటి వ్యక్తులు. అంతేకాదు ప్రియదేవ జనం, ఇశ్రాయేలు గోత్రకర్తల్లో ప్రధానమైన వారు. ఇలాంటి వారు మోషేని ఎదుర్కోవడానికి, మోషేతో వాదించటానికి, మోషేపై కలబట్టడానికి కాదు, మోషేని సమీపించటానికి కూడా రాలేకపోతున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషేని సమీపించడానికి రాలేకపోతున్నారు. ఇంకా మోషేతో ఏం ఫైట్ చేస్తారు? మోషేతో ఏం గొడవ ఆడతారు? కింద వాగినోడు వాగినట్టున్నాడు. మోషే ఏమాయను. ఇజ్రాయేల్ ప్రజలైతే నోటికి తాళం ఎవడని వేస్తే బాగుండు అనిపిస్తుంది, అలా తిడుతున్నారు మోషేని. ఎటు వెళ్ళిపోయి చచ్చాడో, ఎటు వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కడ చంపుతా ఉన్నాడు, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ గొనుగుళ్ళు సొనుగుళ్ళు అటంటోళ్ళు మోషే కొండ దిగి వస్తుంటే మరి వారి కోపం కిందంతా తిట్టుకుంటూ ఉన్నారు. మరి మోషే ఎదురొస్తే ఆయన ఎదురుకెళ్ళి తిట్టాలిగా, ఆయన ఎదుర్కోవాలిగా, ఆయనతో కలబడిపోవాలిగా. అటువంటి వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఆయన సమీపానికి రాలేకపోతున్నారు, ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు, ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. భయంతో వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భం మనం చదువుతూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, వీరు శత్రువులుగా ప్రవర్తించారు ఒక దిశలో. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పొద్దాకల మోషే మీద తిరుగుబాటే. ఆకలేసిన ఆయన తిట్టడమే, నీళ్ళు వేసిన ఆయన తిట్టడమే, దాహం వేసిన తిట్టడమే, ఆకలేసిన తిట్టడమే, మాంసం కావాలన్న తిట్టడమే. ఏమన్నంటే ఇదొకటి బాగా మాట్లాడతారు. అక్కడ నుంచి ఐగుప్తు నుంచి ఇక్కడ చంపడానికి తెచ్చావా, ఐగుప్తు నుంచి ఇక్కడికి చంపడానికి తెచ్చావా, అక్కడ సమాధులు లేవా,
ఇది ఒకటి కావించుకున్నారు. వీళ్ళకి వెళ్ళి ఐగుప్తులని వదిలేసి అక్కడే చచ్చిపోయే వాళ్ళం కదా. మోషే మీద తిరుగుబాట్లు. ఒకానొక దిశలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శత్రువుల్లాగా కనపడ్డారు మోషే విషయంలో. 30 లక్షల మంది మోషేని ఒక్కడనే చేసి తిడతా ఉన్నారు. అంతెందుకండి, అహరోను లాంటి వారు కూడా మోషే మీద కొనిగినోళ్ళే. సొంత అన్నయ్య కూడా తమ్ముడికి శత్రువే. ఈ కొరాహు, అభిరాము, దాతాన్లు అయితే మామూలుగా 250 బ్యాచ్ వేసుకొని మరి మీరే పాస్టర్లా, మీరే దైవజనులా, మీరే పరిశుద్ధులా, మేము కాదా, మేము పలుకుతాం, మేము పాడతాం, మేము న్యాయాన్ని చెప్తామని చెప్పేసి పిచ్చు కోతలు కూసేరాలి. ప్రతి ఒక్కరు శత్రువుల కేటగిరీకి చెందిన వారే. ప్రతి ఒక్కరు మోషేకి శత్రువుగా మారిపోయారు. మోషే దేవుడు మాట వింటా ఉంటే వీళ్ళకేంటో ఆ మాటలు నచ్చవు. మోషే చెప్పుచున్న మాటలు వీళ్ళకి ఇష్టం ఉండవు. దేవుని వద్ద నుంచి పొందుకున్న మన్నాని వారికి పెడుతుంటే వారికి సప్పగా ఉంటది. ప్రతి ఒక్కడు ప్రతిరోజు మోషే మీద సొనగటం, మోషేని తిట్టడం, మోషే మీద కోప్పడటం, ఎప్పుడు సందు దొరికిద్దా, ఎప్పుడు సమయం దొరికిద్దా పడిపోదాం మోషే మీదని ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షల మందితో పాటుగా ప్రధాన యాజకులు అహరోను, హూరు వంటి వారు, ప్రధాన గోత్రికులు వాళ్ళందరూ కూడా విరుచుకుపడిపోవటమే. అంటే ఈ లెక్కలో వాళ్ళు మోషేని తిడుతున్నారు అంటే వాళ్ళు మోషేకి ఎవరు? ఎనిమీస్, శత్రువులు. అందరూ శత్రువులు అయిపోయారు. ఒక్కడ మిత్రుడు లేడు, ఒక్కడ మంచిగా మాట్లాడేవాడు లేడు, ఒక్కడు ప్రేమగా మాట్లాడేవాడు. పద్దాకలు తిట్టడమే మహానుభావుణ్ణి. మీరు గమనించండి, ఇక్కడ ఒక మర్మాన్ని ప్రభువు ఈ పగటి పూట మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ శత్రువుల కిందకు తీసుకుందాం. మోషేకి విముఖులయ్యారు, మోషేకి వ్యతిరేకమయ్యారు. మోషే ఏమైపోయాడో మోషే? మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన వాడు సచ్చాడా బతికాడా తెలియదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో మోషే కొండ దిగి కిందకు వస్తుంటే ఆ మోషే ముఖ చర్మం వెలిగిపోతా మహిమతో దగ 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 వెలిగిపోతా ఉంటే ఆ మహిమను చూడలేక, ప్రభావాన్ని చూడలేక, శక్తిని చూడలేక, పరిశుద్ధాత్మను చూడలేక ఈ శత్రువులందరూ మోషేతో మాట్లాడడానికి కాదు, పోరాటానికి కాదు, పోట్లాడటానికి కాదు, కలబట్టడానికి కాదు, అసలు ఆయన సమీపంలోకి వెళ్ళడానికి గజగజ వణికిపోయాడు. ఒకటి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదిగో ఇప్పుడు వచ్చాడ్రా మోషే, దొరికాడ్రా మోషే అని డిబేట్ పెట్టడానికి కూడా లేదు. అక్కడ మొత్తం 1 కిలోమీటర్ దూరం పరిగెత్తారు ఆయన వస్తుంటే. ఈ రోజున ఒకే ఒక్క ముక్క మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంక నేను ఆలస్యం చేయను, ఇంక నేను మిమ్మల్ని మభ్య పెట్టను. వెంటనే ఈ రోజు నేను చెప్పేటువంటి పాయింట్ డైరెక్టర్గా మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రోజున శత్రువులు మళ్ళీ చూసి చెలరేగిపోవడానికి కారణం ఏంటి? మన మీద మహిమ లేనందున. శత్రువులు భయపడాలి నిన్ను చూస్తే, నిన్ను కాదు నీ మీద ఉన్న మహిమను చూస్తే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ముఖము మీదకి దేవుని మహిమ దిగి వస్తే ప్రతి ఒక్కడు కిలోమీటర్ దూరం వెళ్ళిపోవాలా, మాట్లాడడానికి భయపడిపోవాలా, మన సమీపానికి రావడానికి భయపడిపోవాలా. చెలరేగిపోతున్నారు ఒకడు దేవుని బిడ్డల మీద. మంచి చేస్తాం ఏంటో అయ్య గారు, మంచి చేసి చెడుకొచ్చేస్తుంది. మేమేం కీడు చేయలేదు అయ్య గారు, మేము మంచి చేసాం, కానీ మాకు వెన్నుపోటు పొడిచారు శత్రువులు. నీ మాట అంటే నచ్చదు, నీ గోలంటే నచ్చదు, నీ రాకంటే నచ్చదు, నీ ముఖం అంటే నచ్చదు, ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళు శత్రువులు మనకి. జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో శత్రువుల మూకలు రేగిపోతూ ఉన్నారా? నీ జీవితంలో శత్రువుల యొక్క ఆగమనాలు రేగిపోతూ ఉన్నాయా? నీ మీద కొనుగుళ్ళు వినపడుతూ ఉన్నాయా? నీ మీద విరోధమైన రాతలు రాస్తూ ఉన్నారా? నీ మీద విరోధమైనటువంటి మాటలు వాళ్ళకి వీళ్ళకి చెప్తా ఉన్నారు. వారు మన శత్రువులే. వాళ్ళు భయపడాలి. అనండి ఒకసారి. భయపడాలంటే ఏదో నీకున్నటువంటి బలంతో, నీకున్నటువంటి గొంతుతో భయపెట్టలేం వాళ్ళని. మన ముఖము మీద దేవుని మహిమ దిగి రావాలి. మన ముఖము మీద దేవుని మహిమ ఎప్పుడైతే దిగి వస్తుందో అప్పుడు శత్రువు మన సమీపానికి రావడానికి భయపడతాడు. మన గురించి ఇంకొకటి చెప్పడం పక్కన పెట్టు, మనతో పోట్లాడడానికి రావటం పక్కన పెట్టు, అదంతా జరగదు. అసలు మన సమీపానికి రమ్మనండి, మన ఇంటి దగ్గరికి రమ్మను, మన ఇంటి వైపుకి వెళ్ళమను. దేవుని మహిమ ఎవరి ముఖముల మీద అయితే ఉంటుందో, దేవుని మహిమ ఎవరి ముఖముల మీదకైతే దిగి వస్తుందో, మోషే ముఖము మీద దేవుని మహిమ దిగి వస్తే
శత్రువులందరూ సమీపానికి రావటానికి భయపడిపోయారట. మోషే వస్తే ఆయన వంతు చూస్తాం, ఆయన అంత చూస్తాం అన్నోళ్ళు చిటికేసిన వాళ్ళందరూ చేతులు కట్టుకుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు. ఏమైపోయిందిరా, ఇప్పుడు వరకు మోషే వస్తే మాట్లాడతానన్నారు కదా, మోషే ఏమైపోయినన్నారు కదా, అదిగో మోషే వస్తున్నాడు కొండ మీద నుండి. బాబోయ్, ఆయన ముఖము మీద ఉన్న మహిమ అది మానవుల మహిమ కాదు. ఆ మహిమను మేము చూడలేకపోతున్నాం, ఆ మహిమను మేము తట్టుకోలేకపోతున్నామని కలబడటానికి వస్తున్న శత్రువులు, మీద పడిపోవడానికి వస్తున్న శత్రువులు, కుట్రలు చేయడానికి వస్తున్న శత్రువులు కాస్త భయపడి అతని సమీపమునకు రావటానికి కూడా భయపడిపోయి నోట్లోని జరం వెనక్కిపోయారట. ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. ఈ పగటి పూట నాకు అర్థమైంది ఏంటో తెలుసా, దేవుని మహిమ మన ముఖాల మీద ఉంటే శత్రువులకి దాడే మనం ఏం చేయక్కర్లా, నువ్వు ప్రార్థన చేయక్కర్లా, ఉపవాసం ఉండక్కర్లా, అయ్యా శత్రువులు భయపడాలి ప్రభు ఏం చేయక్కర. నీ ముఖం మీద వాళ్ళకి ఒక్క వెలుగు కనపడితే చాలు, నీ ముఖం మీద దేవుని మహిమ కనపడితే చాలు, నీ సమీపంలోకి రావటానికి వాళ్ళు గజ 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 వణిగిపోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాధారణమైన వ్యక్తుల సంగతి పక్కన పెట్టు, అహరోను వంటి వారు కూడా ఆయన సమీపానికి రాలేకపోయారట. ప్లీజ్, ఆయన సమీపానికి రాలేకపోయారని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. ఎందుకు మోషేని సమీపించలేకపోయారు? మందసము వద్దకు వెళ్ళి ధూపము వేసే ప్రధాన యాజకుడు కూడా మోషేని ఎందుకు సమీపించలేకపోయాడు? అసలు మోషేతో ఎందుకు మాట్లాడలేకపోయాడంటే, మోషే ఏమైనా శాపాలు పెడుతున్నారా? మీరు నన్ను తిట్టుకుంటారు కనుక మీ కాళ్ళు ఇరిగిపోవును గాక, మీ చేతులు ఇరిగిపోవును గాక, మీకు యాక్సిడెంట్ అయిపోవును గాక, శాపాలు పెడుతుంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు శాపాలు పెడుతుంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారా? మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు? ఎందుకు భయపడుతున్నారు మోషేని చూసి? వాళ్ళు ఏమన్నాడు మోషే వాళ్ళని? ఏమైనా తిట్టాడా? ఏమైనా శాపాలు రిలీజ్ చేస్తున్నాడా? నా దగ్గర ఫుల్ పవర్స్ వచ్చి కొండ మీద నుంచి వచ్చాను ప్రార్థనలు, ఇప్పుడే మీరు అందరు నన్ను తిట్టుకుంటుందంతా నేను వినేసాను, అక్కడ మీరు భస్మం అయిపోను కాక అంటున్నాడా? మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? కొట్లాడడానికి ఇప్పుడు చూస్తున్నారు కదా, మోషే కిందకి దిగితే అయిపోయాడు అంటున్నారు కొంతమంది కర్రలు పట్టుకుని, కొంతమంది అడుగుతాం, కడిగేస్తాం, తోమేస్తాం, తురిమేస్తాం అని ఇంకోడు. ఈ కురాహు అభిరామ్ దాతలు ఈలోక సంత. మరి అంత దైవజనుడు పైకెళ్ళి వస్తుంటే మాటలు ఏమైపోయినాయి, కర్రలు ఏమైపోయినాయి, చిటికలు ఏమైపోయినాయి? ఏందిరా, ఆయన శాపం పెట్లా, ఆయన శాపాన్ని విడుదల చేయట్లా, ఆయన భస్మం అయిపోతారు మీరు అని అనలేదు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే, మోషే ముఖ చర్మం మీద ఉన్నాడు దేవుని మహిమను బట్టి, దేవుని ప్రభావమును బట్టి, దేవుని ఘనతను బట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నారండి వాళ్ళు? మోషే 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 మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన మోషే, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన మోషే అన్నారు కదా. అక్కడే ఉండండి అన్నారు కదా మాట. 5 నిమిషాల తర్వాత ఏమన్నారు తెలుసా? ఒక దూడను తీసుకుని దూడ భక్తులందరూ మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించినటువంటి దేవుడవు నువ్వే అని దూడను చూసి అంటున్నారు. అసలు ఎంత భయంకరమైన కోపం వచ్చేయాలంటే, ఇందాకల దాకేనేమో ఐగుప్తు నుంచి విడిపించిన మోషే ఏమాయను అన్నారు. ఐగుప్తు నుంచి వీళ్ళు విడిపించింది ఎవరట? మోషేనేనట. క్లియర్గా చెప్పారు. 30 లక్షల మంది ఏకకంఠంతో మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన మోషే ఏమాయను అన్నోళ్ళు 5 నిమిషాల తర్వాత దూడను చేసుకుని, బంగారపు దూడని, దూడ చుట్టూ ఈ దూడలు ఎగురుతా అంటే, మమ్మల్ని ఐగుప్తు నుంచి విమోచించిన దేవుడవు నీవే. ఆ దూడ సైతంలే. కొంతమంది అండి, మీరు ఏమన్నా అనుకోండి, కొంతమంది కోపం వస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు. కోపం వస్తే చాలండి వాళ్ళ మాటలకు హద్దు ఉంటుందండి. మనం అలాంటి వాళ్ళం కాపోయిన అలాంటిదానే అంటారు. కోపం ఏమి లేదు అక్కడ, సీను పెద్ద దెయ్యం ఇది అంతే. ఇజ్రాయేల్ ప్రజలకులా కొంతమంది దెయ్యాలు, కొంతమంది పద్ధతిగా ఉన్నా కరెక్ట్గా ఉన్నా. ఇప్పుడు ఏదో కోపం వచ్చి తల్లి నువ్వు మంచిదని కాదు అందనుకో, అది కరెక్టే, నిజమే, నువ్వు కూడా అదే. కోపం అది నిజం కాదు. కోపముతో వచ్చే మాటలు ఇది పట్టుకొని గింజుకులాడుతూ ఉంటారు కొంతమంది. నన్ను అన్నారు. ఎందుకు అంటారు బ్రదర్? నన్ను ఏమి చేయకుండా నన్ను ఎందుకు అంటారు వాళ్ళు? నేను ఏ తప్పు
లేవని ఎందుకు అంటారు? నేను అక్కడ లేకపోతే ఉన్నావని ఎందుకు అంటారు? వాళ్ళు అంటారు, వాళ్ళు అంతే, వాళ్ళ కోపం, వాళ్ళ దెవసం, వాళ్ళ బూడిద. ఒకడు కోపం వస్తే లేనిపోయి అనేస్తారు. నువ్వు దాన్ని పట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి రంపం కోసినట్టు కొత్త ఉండి ఏడుతా ఉండి తిండి తిప్పలు మానేసి నన్ను అన్నారు నన్ను అన్నారు నన్ను అన్నారు నన్ను అన్నారంటే ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళు కోపం వస్తే లేనిది కూడా మన మీద రుద్దేస్తారు. వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు కాదు దూడం చేసుకుని ఇందాక దామే మోషే విడిపించాడని ఇప్పుడేమి దూడ విడిపించిందని చెప్తున్నారు. వాళ్ళు కోపం వచ్చింది వాళ్ళకి. నిజంగా వాళ్ళ దూడ విడిపించిందమ్మా ఐగుప్తు నుండి కాదు, మోషే విడిపించాడు. కోపంలో కొంతమంది ఏది పడుతుంది అంటారు. నీకు ఆ వ్యక్తి మీద లైక్ ఎక్కువైపోయి, ఇష్టం ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి ఆ వ్యక్తి మాటలు పద్దాకలు తప్పించిపోతుంటే తిండి కూడా తినబుద్ధి కాదు, నిద్ర కూడా పట్టడం, నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు, ఇదే గోల. వాళ్ళు అంటారు వాళ్ళ కోపం అది అందలేదు మీదేసేస్తారు. వాళ్ళ కోపం వస్తే వాళ్ళు డేంజర్ మనుషులు, వాళ్ళ మాటలు పట్టించుకోకపోతే అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సోది మాటలు పట్టుకుని ఏడుతూ ఉంటారు కొంతమంది. నువ్వు కాదు, నీ సంగతి దేవునికి తెలుసు కానీ నువ్వు యథార్థవంతురాలు నీతిమంతురాలువే, ఖర్జూర వృక్షానివే, తాళ వృక్షానివి ఎవడగాదన్నాడు నిన్ను. వాళ్ళేదో కోపం వచ్చి ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నావు, దాన్ని వదలగొట్టుకోలేకపోతున్నావు, జిట్టుని విసిరేయలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే లేనిపోయిన తిప్పలు, లేనిపోని ఏడుపులు, లేనిపోని ఖాళీ కడుపులతో ఉండడం. జ్ఞాపకం చేసుకోండి, కొంతమంది కోపం వస్తే మనుషులు అంతే, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళ స్వభావం అంతే. కోపం వస్తే వాళ్ళు ఏదన్నా మనం రెచ్చగొట్టడానికి మాట్లాడతారు అంతే. మనల్ని ఏదో ఇది చేసేయాలని మనం రెచ్చగొట్టడానికి, రెచ్చిపోయి వాళ్ళ మీదకి వెళ్ళిపోయేటట్టు, వాళ్ళు కూడా మన మీదకి వచ్చినట్టు మాట్లాడుతారు. నువ్వు అది పట్టుకుని ఊగులాడొద్దు, వేలాడొద్దు, వదిలే, లైట్ తీసేయి. మనదేంటో మనకు తెలుసు, దేవునికి తెలుసు, సంఘ కాపరికి తెలుసు, పరిశుద్ధాత్ముడికి తెలుసు. వాళ్ళు కోపంతో మాట్లాడతారు, ఆ మాటలు పట్టించుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు ఎలాగైనా మాట్లాడతారు, ఫీల్ అవ్వద్దు. అందరికీ చెప్తున్నా, మనుషులు ఎలా కొంచెం ముందుకు జరగండి. మనుషులు ఎలాగైనా మాట్లాడతారు, మనం ఏమవ్వకూడదు అమ్మా షకీనా కిడ్ చూడు, నీకు ఎందుకట్టు. మనుషులు ఎలాగైనా మనం ఏమవ్వకూడదు, ఫీల్ అనేది మనకి కలగకూడదు. దేవునికి స్తోత్రం. మాట్లాడే ఓడిని మాట్లాడినివ్వండి, ఆపొద్దు. ఎన్ని మాటలు మాట్లాడతారో, ఎన్ని పనికి మాటలు మాట్లాడతారో, ఎన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడతారో. నువ్వంటే నచ్చుకో, నువ్వంటే గెట్టుకో, కోపం వచ్చో, ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. వదిలేయాలంతే, మనం పట్టించుకోకూడదు మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మనిషి మీద నీకు ఇష్టం ఎక్కువైపోయి ఆ మాట తీసుకోలేకపోతున్నావు, మనసులో వచ్చేస్తుంది, తప్పిస్తా ఉంది. అయినప్పటికీ నేను చెప్తున్నాను, మనుషులంతే, కోపం వస్తుందంతే మాట్లాడతారు. పట్టించుకోవద్దు. దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని కనపరచు. నన్ను అన్నారండి, ఆ మాట అనేసారండి, అంత మాట అనేసారండి, పొద్దాగలు ఎవడు పడతాడమ్మా నీతో పొద్దాలా వదిలిపోడేమంటే. ఇదిగోండి మెసేజ్ చూడండి ఎట్ట పెట్టాడు, మెసేజ్ చూడండి ఎట్ట పెట్టాడు, మెసేజ్ చూడండి ఎట్ట పెట్టాడు, మెసేజ్ చూస్తూనే ఉన్నా, మళ్ళీ చూడండి అంటుంది. ఏ నీతో ఎటపడి వచ్చేది నాకు అర్థం కావట్లా. వదిలేయమని చెప్తున్నా, లైట్ తీసుకోమని చెప్తున్నా, తీసి అవతల పడేయమని చెప్తున్నా. విలువైన పాత్ర దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించు, దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి మహింపరచు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి ఆర్పాటించు. మనమైతే దేవుని సందులో ఉండిపోదాం, మనమైతే సినాయి కొండ ఎక్కేద్దాం, మనమైతే పర్వత శిఖరాలు ఎక్కేద్దాం. ఎవరి మాటలు పట్టించుకోవద్దు, ఎవరి వశములో ఉండొద్దు. మనం సియోను పర్వతాలు ఎక్కుదాం, సినాయి కొండలు ఎక్కుదాం, మహిమ కొండలు ఎక్కుదాం, పరవశించిపోదాం. ఈ లోకంలోంచి బయటకు వచ్చేద్దాం, ఈ లోకం నుంచి దేవుడి వశంలోకి వచ్చేద్దాం, దేవుడి రాజ్యంలోకి వచ్చేద్దాం, ప్రార్థనలోకి వచ్చేద్దాం, మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం, అభిషేకంలోకి వచ్చేద్దాం. ఓ దేని వశములో మనం ఉండొద్దు. మోషే ఎవడి మాటలు పట్టించుకోకుండా ఆయన కొండ మీద ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు, యేసుప్రభుతో మాట్లాడుకుంటా. కింద ఎన్ని తిట్టుకు తెచ్చిన ఈయనకి అనవసరం, పట్టించుకోకూడదు. మన దేవుని దృష్టిలో విలువైన వాళ్ళం. అడ్డదిడ్డమైన మాటలన్నీ పట్టించుకుంటే మన క్యారెక్టర్కి ఏమండి, మన వ్యక్తిగత జీవితాలకి మస్ట్ దుమ్మంటిద్ది. వదిలేయాలి. మనం ఏంటో నీకు బాగా తెలుసు, దేవునికి బాగా తెలుసు, నీ సంఘ కాపరికి తెలుసు, నీ సంఘ విశ్వాసులకు తెలుసు. వాక్యం చదువుతుండగా దేవుని వాక్యానికి నువ్వేంటో తెలుసు. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుండగా ఆయనకి నువ్వేంటో తెలుసు. ఎవడో పనికి మళ్ళీ మాట్లాడుతున్నారు అంటున్నారు, అలా అయిపోవు. నువ్వు పట్టించుకోవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండి, శక్తివంతంగా ఉండండి. అసలు ఈ లోకం వశంలోంచి బయటకు వచ్చేద్దాం. ఈ లోకం మాటలు అసలు పట్టించుకోవద్దు. ఈ లోకం వశంలో మనం ఉండొద్దు. మనం ఒక సపరేట్గా సినాయి పర్వతం ఎత్తుక్కుందాం, సినాయి పర్వతం ఎక్కేద్దాం.
సియోను కొండ ఎక్కేద్దాం, సపరేట్గా వెళ్ళిపోదాం, అసలు ఈ మనుషుల నుంచి వేరుగా కొద్దిసేపు వచ్చి దేవుని సందులో గడుపుదాం, ఎవరి వశంలో ఉండొద్దు, ఎవరి మాటలు మనకు అనవసరం, ఎవరి తలంతులు మనకు అనవసరం, ఎవరి సెటిల్మెంట్లు మనకు అనవసరం. మనదంతా సినాయి పర్వతం బ్యాచ్ మంది, ఒంటరి బ్యాచ్ మంది, ఉపవాసం బ్యాచ్ మంది. ఎవడి మాటలు ఎక్కువగా పట్టించుకోం, చెవుని పెట్టం. రెండు చెవులలో మట్టి పూర్తి చేసుకున్నట్టుంటుంది. ఎవడన్నా మనల్ని తిడితే అట్టుంటది. మన వశం మందే, మన అభిషేకం మందే, మన ఆరాధన మందే, మన చప్పట్లు మనే, మన గోల మందే, మన సినాయి పర్వతం మందే, మన సియోను పర్వతం మందే, మన దేవునితో మాట్లాడే విధానం మందే. ఆయన ముఖాముఖిగా మాట్లాడుతుంటే ఆ సంతోషం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మీదకి దిగి వచ్చే మహిమే వారితో మాట్లాడేటట్లుగా నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. మోషే ఒక్క మాట మాట్లాడాడు, కిందకి దిగి వస్తా, ఏమి మాట్లాడాలి. ఆయన దిగి వస్తూ ఉండగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఉండంటారు మీ సంగతి చెప్తా, ఏంట్రా అంటున్నారేంట్రా అని అన్నాడా? ఎవరు మాట్లాడారు మీరు వాళ్ళతో? దేవుని మహిమ. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ ఆడు చెప్పను నేను 100 సార్లు. ఎవరు మాట్లాడారు శత్రువులతో? మోషే మాట్లాడా? మోషే మీదకి వచ్చిన మహిమ మాట్లాడిందా? అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లాస్ట్ అడిగినా చెప్పాలి. మీరు కుర్ర పిల్లలు రాసుకోండి, చదువుకున్న పిల్లలు బుక్లో పాయింట్లు రాసేసుకోండి, చెప్పాలి, పెద్ద స్టార్స్ వేసుకోండి. వెంటనే గంటలు మళ్ళీ విలేకరులాగా రాయిబాకండి, నా వైపు చూడండి. వెంటనే ఫాస్ట్గా రాసే వాళ్ళకి రైటింగ్ వస్తే ఫాస్ట్గా రాసుకోవాలి. మళ్ళీ అదే సోదిలాగా సొల్లు ఖర్చుకుంటూ రాసుకుంటూ కూర్చుంటే కుదరదు. నా వైపు చూడాలి. వెంటనే దేవుని మహిమ జనాలతో మాట్లాడాలి తప్ప మనం నోరు అలసిపోకూడదు. గుర్తుపెట్టుకోండి మీరు, మనం నోరు అలసిపోకూడదు. మనం బతిమలాడి మనం చెప్పి నేను అలా కాదండి, ఇలాగండి, ఇలా కాదండి, అలాగండి, ఇట్టన్నానండి, అట్ట కాదండి, ఎన్ని సోదొద్దు. ఆయన మహిమ మన ముఖం మీద ఉండాలి. ఈ ముఖం మీద ఉన్న మహిమ వాళ్ళతో మాట్లాడాలి. అన్ని ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమైపోవాలి, అన్ని సెటిల్మెంట్ వాళ్ళకి అర్థమైపోవాలి. అసలు వాళ్ళు మన మధ్యలోకి రావాలంటే దడ అసలు ఆడిపోవాలి. మన సరౌండింగ్లో తిరగాలంటే భయపడిపోవాలి. శత్రువులు ఆవల దూరం ఉండాలి. ఈ రోజున శత్రువులు మన నట్టింటుంటున్నారు, శత్రువులు మన పక్కన ఉంటున్నాడు. శత్రువు భయపడకుండా ఇంకా కుట్ర మీద కుట్రలు చేస్తూ ఉన్నారంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ ఇంకా నీ మొహం మీద లేదని అర్థం. దేవుని మహిమ నీ మొహం మీదకి ఇంకా దిగి రాలేదని అర్థం. దేవుని మహిమ కనుక ఈ పగటి పూట నీ మొహం మీదకి దిగి వస్తే నీ నోరు తక్కువ మాట్లాడిద్ది, నీ ముఖములున్న మహిమ ఎక్కువగా మనుషులతో మాట్లాడడానికి సిద్ధమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. నీ ముఖం మీదకి రాబోతున్న మహిమే వారితో మాట్లాడడానికి రెడీగా సిద్ధంగా ఉంది. దేవుడు అలాగున సిద్ధపరుస్తున్నాడు. మీరు చప్పట్లు కొడుతుండగా, గట్టిగా కొడుతూ ఉండగా, భాషలు మాట్లాడే వాళ్ళు భాషలతో మాట్లాడుతూ కొడుతూ ఉండగా, తెలుగులో మాట్లాడే వాళ్ళు తెలుగులో మాట్లాడుతూ కొడుతూ ఉండగా, దేవుని మహిమ ముఖముల మీదకి దిగవచ్చి, దేవుని మహిమ ముఖముల మీదకి దిగవచ్చి, దేవుని మహిమ ముఖముల మీదకి దిగవచ్చి శత్రువులతో మాట్లాడబోతా ఉన్నది. వారు మన సమీపములకు రావటానికి వారు వెనకడుగు వేయబోతా ఉన్నారు. నీ సమీపములకు శత్రువులు రావటానికి భయపడబోతా ఉన్నారు. గ్లోరీ 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 గ్లోరీ. ఆమెను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సినాయి ఎక్కగలిగే వారు ఉంటే మేఘములో దిగి వచ్చే దేవుడు రెడీగా ఉన్నాడు. బలిపీఠమును బాగు చేసేవాడుంటే అగ్నిని పంపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రాయి వేయగలిగేవాడుంటే గొలియాతును కూల్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కర్రని చాచగలిగిన వాడు ఉంటే సముద్రాన్ని చీల్చే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చేతులు ఎత్తగలిగే వారు ఉంటే ఆకాశాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మనం రెడీగా ఉండాలి. దేవుని మహిమ మన ముఖముల మీదకి దిగి రావడానికి రెడీగా ఉంది. దేవుని మహిమని శత్రువులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. అంటే మనం సినాయి ఎక్కగలగాలి. సినాయి అనుభవం అంటే తెలుసు మీకు, 100 సార్లు మీకు చెప్పక్కల, 1,00,000 సార్లు చెప్పక్కల. సినాయి అనుభవం అంటే ఉపవాసం అనుభవం, సినాయి అనుభవం అంటే ఒంటరి అనుభవం, సినాయి అనుభవం అంటే అందరిని కోరుకోని అనుభవం, సమస్తాన్ని వదిలేసి ఒంటరిగా ప్రార్థించే అనుభవం. మోషే ఒక్కడే ప్రార్థన చేసుకున్నాడు. మోషేతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడా? వన్ పర్సన్ దేవునితో మాట్లాడడానికి 40 రోజులు. కొంతమందికి ఒక్కలు ప్రార్థన చేస్తే నడిపింపు రాదట. కొంతమంది భక్తులు కొందన్నారు. అయ్యగారు ఏంటో అయ్యగారు ఇంకొకరు ఉంటే నిద్ర రాదు నాకు, నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను. అదొక రోగం అమ్మా, చూపించుకో జయరాజ్కి. ఏదో ఒకటి నీళ్ళకి ప్రార్థన చేసు, ఆయిల్కి చేసు, నెత్తి మీద పోయాలో నోట్లో పోయాలో చెప్పేస్తాను. ఈ రోగం ఏంటి ఇప్పుడు తర్వాత. ఒక్కళ్ళు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకు
వేరే సపోర్ట్ కోరుతున్నారంటే 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఊసులు పెట్టుకోవడానికి ఎదురు బదులు కూర్చొని అంతే, ఏమి లేదు అక్కడ సీన్. ప్రార్థన తక్కువే, ఊసులు ఎక్కువ ఉంటాయి, మాటలు ఎక్కువ ఉంటాయి, ప్రార్థన ఎక్కువ ఉండదు. అందుకే నేనైతే ఎక్కువ శాతం ఒంటరి ప్రార్థనకు అలవాటు పడిపోయా. యేసుప్రభు వచ్చేస్తాడు నా దగ్గర కట్టగా, ఆయన మహిమట్ట వెలుగట్ట వచ్చేద్ది నా ఎదురుగా. ఒంటరి ప్రార్థనకి ఎక్కువ అలవాటు పడ్డా నేను. లోన్లీగా ఒంటరిగా అందరితో ఉండటే, అందరితో కలిసి, అది నేను ఎక్కువ ఇష్టపడ్డాను. మోషేలాగా సినాయి అనుభవం నాకు దేవుడు అనుగ్రహించాడు. సినాయి అనుభవం అంటే ఒంటరి ప్రార్థనే. అన్నీ వదులుకోలేరు కొంతమంది. కొండ మీదకి ఫోన్లు తీసుకెళ్ళొచ్చా, వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చా, ఫ్రెండ్స్ని తీసుకెళ్ళొచ్చా? మరి ఎందుకు నచ్చదు కాబట్టి ప్రార్థన చేసేడు ఫోన్ పక్కనే ఉండాలి. వాళ్ళు సినాయి ఎక్కరు. ప్రార్థన చేసి కొంతమంది ఫోన్ పక్కన పెట్టుకుంటారు, ఆ సినాయి ఎక్కినట్టు వాళ్ళు. నువ్వు సినాయి కొండ ఎక్కావంటే అర్థం ఏంటి? ఏమీ ఉండకూడదు నీ దగ్గర, కట్టుకున్న బట్టలు నువ్వు తప్ప అట్టా కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. సినాయి కొండ ఇప్పుడు వెళ్ళిపోయి మొగలు రాసుకుని కొండ ఎక్కేసారు మధ్యాహ్నం పూట్ల, తప్పది, అలా చేయబాకండి. ఏమీ నీతో లేకుండా ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు సినాయి పర్వతం ఎక్కినట్టే. దేవునితో లోన్లీగా ఒంటరిగా ఎవరిని సపోర్ట్కి తెచ్చుకోకుండా, ఫోన్లు కూడా పక్కన పెట్టుకోకుండా, ఏ ఆధారం లేకుండా నువ్వు ఒంటరిగా సింగిల్ తలుపులేసి మూసేసుకొని కూర్చొని ఏడుతో కొన్ని గంటలు ప్రార్థన చేస్తావు చూసావు, అది సినాయి అనుభవం. అప్పుడంట, వినండి మీరు, అప్పుడంట దేవుని మహిమ మన ముఖాల మీదకి వస్తుందట. మీరు నమ్మండి, దేవుని మహిమ మన ముఖం మీదకి వస్తుందంటే ఒంటరి ప్రార్థనలో దేవుని మహిమ రాంగల వితిన్ సెకండ్స్లో ఏం జరిగిద్దంటే, మన మీదకి ఫోర్స్గా వచ్చే శత్రువులు రావడానికి భయపడతారు, మన గురించి మాట్లాడడానికి భయపడతారు, మన గురించి ఎవరికైనా చెప్పడానికి భయపడతారు. ఇప్పుడు వాళ్ళు భయపడట్లేదు అంటే అర్థం ఏంటంటే నీ ముఖం మీద దేవుని మహిమ లేదు. చాలా జాగ్రత్తగా వినండి. సినాయి కొండ వెక్కే అనుభవం ఈ పగటి పూట పొందుకోండి. దేవుడు నీకు ఆయన మహిమనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బలిపీఠాన్ని, ఎవరి భక్తి జీవితాన్ని వాళ్ళు సరి చేసుకోవడానికి సిద్ధమవ్వండి. ఆకాశం నుండి అగ్గిని దించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కర్రను సముద్రం వైపు చాచడానికి సిద్ధంగా ఉండండి. సముద్రమును చీల్చగలిగిన దేవుడు మన ముందు ఉన్నాడు. ఒడిసెలో రాయి తీసి గొలియాతుకి ఇసరడానికి సిద్ధంగా ఉండండి. వాడిని పడద్రోయగలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చేతులు ఎత్తడానికి సిద్ధంగా ఉండండి. దించకుండా ఆకాశాన్ని తెరిచి బలమైన మన్నాను కుమ్మరించగలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం సిద్ధంగా ఉండాలి. చెప్పండి, దేవుడు కూడా నేను సిద్ధంగా ఉంటాను అంటాడా? ఆల్రెడీ ఆయన సిద్ధమే. ఆల్రెడీ అన్ని పట్టుకొని నీకు మహిమ ఇవ్వడానికి, గొలియాతుని జయించడానికి, ఏమండి ఆకాశం తెరవబడడానికి, సముద్రం చేరడానికి, అగ్ని రావడానికి, బలిపశువు మీద అన్ని సిద్ధం పెట్టున్నాడు. అగ్ని పట్టుకున్నాడు, మహిమ పట్టుకున్నాడు. గొలియాతుని చంపగలిగిన ఆయుధం ఆయన చేతులు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సముద్రాన్ని చీల్చగలిగిన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆకాశాన్ని తెరవగలిగిన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే సిద్ధంగా ఉన్నట్ల, మనమే సినాయి కొండ ఎక్కడానికి ఇష్టపడట్లా. నలుగురు సహాయం కోరుతున్నాం, ప్రార్థనకి కోరొచ్చు, మంచిదే. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో జంట ప్రార్థనలో అది అసంభవం, అది కుదరదు, నువ్వు చేసుకో, పగటిపూట చేసుకుంటూ ఎప్పుడు చేసుకుంటావు. కానీ ఒంటరి ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి ఉండాలి. పొద్దాక లెగితే ఎవరినొకరిని జోడించుకోవడం తప్ప ఇంకోటి తెలియదు. ఇంకోళ్ళకి ఎవరినొకరు జోడించుకోవడమే పక్కని. ఆ జోడు లేకపోతే ఇలా ప్రార్థన ఉండదు. అయ్యగారండి మీరు భలే చెప్తున్నారు, చెప్పులు 2 ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు 2 ఉండాలి. యేసుప్రభు కూడా శిష్యుల్ని 2 పంపాడు. ఏంటి మీరు మాట్లాడుతున్నారు, తెలుగు తక్కువ వాక్యం అంటారేమో. మరి మోషే యెహోషువని ఎందుకు తీసుకెళ్ళా? కొండ కింద ఉంచేశాడు యెహోషువని. మోషే గారు నువ్వు ఇక్కడ ఉండరా, నేను వెళ్తాను పైకి అన్నాడు. అన్ని టయాల్లో సెట్ అవ్వు మేడం గారు, అన్నీ మాట్లాడకూడదు. కొన్ని టయాలు అలా సెట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుంపు ప్రార్థన కావాలి, సహవాస ప్రార్థన కావాలి, ఇద్దరు కలిసి చేసే ప్రార్థన కావాలి. అది బలమైంది, ఓకే, వాక్యంలో బాగానే చెప్తున్నావు. ఒంటరి ప్రార్థన కావాలి. ఇది ఎప్పుడు చేస్తావు? దీనికి అసలు ఎందుకు అలవాటు పడట్లా? ఒంటరి ప్రార్థనకి ఎందుకు నువ్వు మనసు ఇవ్వట్లా? ఒంటరిగా ప్రార్థన చేస్తుడు. ఈ రోజు నుంచి ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుని మహిమ నీ మొహం మీదకి వస్తుందని చెప్తున్నాను కదా నేను. దేవుని మహిమ నీ మొహం మీదకి వచ్చి నీ శత్రువులను భయపెడతాదని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. నీ శత్రువులు నీ దగ్గరికి రావటానికి కూడా విలవిల్లాడిపోతారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు సినాయికి రాగలిగితే మహిమ నీ ముఖం మీద దిగి రాబోతా ఉంది. నీవు సినాయి ఎక్కగలిగితే దేవుని మహిమ మన ముఖం మీద దిగబోతా ఉంది.
హల్లెలూయా. మనకి సవాళ్ళు విరిసే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోబోతా ఉన్నారు. సాతాను శక్తులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోబోతా ఉన్నాయి. ఎప్పుడంటే దేవుని మహిమ మన మొఖం మీదకి దిగినప్పుడు. మనకి సవాల్ విసురుతున్నాడు, ఏం చేసుకుంటావో చేసుకుంటున్నారు జనాలు. కొంతమంది మనల్ని, మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం, ఆయన మహిమ మొహం మీద తెప్పించుకుంటాం. అప్పుడు అదే మాట మాట్లాడు మనల్ని గడగడ ఉనికిచ్చేద్దా ఆయన మహిమ. మనకంటే ఎవడు భయపడ్డావు అని ఉంచుంటే ఏమి లేదు, చంప మీద కొట్టి వస్తారు మొహం మీద. దగ్గర ఏమి లేదు అక్కడ సీను. రెచ్చిపోబాక, దేవుని మహిమతో వెళ్ళాలి దగ్గరికి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమతో బతుకుని ముఖం మీద ఎప్పుడు దేవుని మహిమ ఉండాలి. నీ చర్మం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, మెరిసిపోతూ ఉండాలి, ఆయన మహిమ వెలుగుతూ ఉండాలి, వెలుగు నీ ముఖంలో కనబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఖచ్చితంగా సవాలు విసిరే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. సాతాను శక్తులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎన్ని శ్రమలైనా పడడానికి ఇష్టపడతారు, కానీ ప్రార్థన చేయడానికి ఇష్టం, ఒంటరి ప్రార్థన చేయడానికి ఇష్టం ఇబ్బి అస్సలు. ఎన్ని శ్రమలైనా పడడానికి ఇష్టపడతారు కొంతమంది. ఏమనంటే ఇది ఒకటి జోడించుకుంటారు ఈ మాట, దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి. ఏంది దేవుని చిత్తం? నువ్వు ప్రార్థన చేయకపోవడం దేవుని చిత్తమా? పొద్దాలు దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని తినేసి పడుకుంటావు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. దేవుని చిత్తం అండి, ప్రార్థన చేస్తే ఏమవుతుందని దేవుని చిత్తం అండి. వాడు అంటున్నాడు, నేను చెప్తుంటే వాక్యం పాట పాడుతున్నాడు నా ముందు పాట. వాడు ఆడు ఒక వంకరోడాడు ఏమండి, వాడు వంకరోడు కదండి. మరి మనం ఏది చెప్పినా వాడన్నీ ఎలా తీసుకుంటాడు? వంకరగా తీసుకుంటాడు. అయితే ఒక మాట చెప్పాను, ఎందుకురా నువ్వు నాకంటే చిన్నోడు, ఎందుకురా ఇంత శోధన, ఇంత రోగం శరీరం మీద ఉంది, ప్రార్థన చేసుకోరా అంటే ఏం పాట పాడాడు తెలుసా? ఎన్ని తల చిన్న ఏది అడిగినా. ఆడిట్ట పాడుతున్నాడు, నేను ఇలా నేను వాడిని ఇచ్చేయడం కదా, వాడు ఇలానే పాడాడు. జరిగేది ఆయన చిత్తమే జయరాజు అని పాడుతున్నాడు ఆడు. ఆడిని ఏం చేయాలంటారు? జరిగేది ఆయన చిత్తమే జయరాజు అన్నాడు. అందునేలయ్యా, ఆడిప్పుడు బాగైతేనే కదా మరి ప్రార్థన చేయడంటే. మనోడు ఎన్ని తలిచినా, ఏది అడిగినా, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా చివరికి ఎవరి చిత్తం జరిగిద్ది? కాబట్టి చివరికి ఎట్టా ఆయన చిత్తం జరిగింది కాబట్టి ప్రార్థన చేయకూడదు. అది ఆడి ఫార్ములా. ఇట్లాంటి సిద్ధాంతాలు పట్టుకొని, ఇలాంటి బైబుల్ పట్టుకొని, ఆ బోధలు పట్టుకొని నాకు పిచ్చెక్కిచ్చేస్తాడు ఒకటి, తెలుసానండి. అందుకే మీరు అక్కడ అట్టం ఉండబాకండి. సినాయి పర్వతం ఎక్కమంటే సినాయి పర్వతం ఎక్కాలంటే జోడించుకోవద్దు. ఒంటరి ప్రార్థన చేయమన్నప్పుడు ఒంటరి ప్రార్థన చేయండి, ఆయన మహిమ దిగి వస్తుంది. ఒంటరి ప్రార్థనలో, ఒంటరి ప్రార్థనలో ఆయన మహిమ మన ముఖాల మీద దిగి వస్తుంది. ఎన్ని శ్రమలైనా పట్టడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఒంటరిగా ప్రార్థించడానికి, ఒంటరిగా గదులోనికి వెళ్ళడానికి, ఒంటరిగా మోకరించడానికి, ఒంటరిగా చేతులు ఎత్తడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడండి. ఈ రోజు నుంచి పగటిపూట దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయి, దేవుని మహిమ ఇమ్మీడియట్ గా మన మీదకి రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలమైన అద్భుతాన్ని మన సంఘం పట్ల దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవుడు బలమైన అద్భుతాన్ని మన సంఘం పట్ల చేయబోతా ఉన్నాడు. ఒంటరిగా గదులోనికి వెళ్ళండి, మోకాళ్ళు వేయండి, చేతులు ఎత్తండి. ఆయన మహిమ మన ముఖం మీదకి దిగి రాబోతా ఉంది. ఆయన మహిమ మన ముఖం మీదకి దిగి రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒంటరిగా ప్రార్థన చేద్దాం. అబ్రహాం గారు ఊర్లో ఉన్నప్పుడు ఆశీర్వదించాడు దేవుడు, బయటకు వచ్చినాక ఆశీర్వదించాడు అబ్రహాముని. మందలో పశువులు ఉన్నప్పుడు ఆశీర్వదించాడా? అవేమీ లేకుండా ఒంటరిగా వచ్చేసినప్పుడు ఆశీర్వదించాడా? ఒంటరిగా ఉన్నవాడిని దేవుడు పెక్కు మందిని చేసెను అని అబ్రహాముకు సాక్ష్యం ఉంది. అంటే మనం ఒంటరిగా రావాలా, అన్ని తెంచేసుకోవాలా, అన్ని తెంచుకోవాలా, సరదాలు సంతోషాలు చుట్టూ ఉన్నవన్నీ కాసేపు అన్ని తెంచేసుకుని ప్రార్థనలో ఉంటే ఒంటరి అగువాడిని దేవుడు పెక్కు మందిని చేసేను అనే వాక్యం సెలవిస్తుంది. అంటే నీకు బ్లెస్సింగ్ రావాలంటే, మహిమ రావాలంటే, ఆశీర్వాదం రావాలంటే ఒంటరితనము ఖచ్చితంగా ఒక క్రైస్తవుడికి అవసరం అండి. ఒంటరిగా ఉండి నీలో కుమిలిపోయి ఆడవటం అని కాదు, ప్రార్థన చేయాలి. ఒంటరిని అయిపోయానయ్యా, అందరిని వదిలేసా, నాకు ఎవ్వరు వద్దు, నాకు ఎవ్వరు మాట్లాడొద్దు, ఇదిగో నీ గదిలో నేను ఒక్కడనే కూర్చుంటున్నా, ఈ గదిలో నేను రహస్యంగా కూర్చుంటున్నాను, నాతో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి ప్రతిరోజు. అలా ఎవ్వరు వద్దు, నా భర్త, నా పిల్లలు, వీళ్ళందరూ
కాదు ఇల్లు, నువ్వు నాకు శాశ్వతం అని ఒంటరిగా వెళ్ళి చేతులెత్తు గదులు ప్రార్థన అయిపోయి డోర్స్ తీసిన తర్వాత నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబం, పక్కన వారు, ఎదుటి వారు నీ ముఖంలో వెలుగు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి నీ ముఖం భలే వెలిగిపోతుంది ఏంటని అంటారు. ఇప్పుడు అని అన్నారు, నేను నిద్రపోయి లెగితే అంటారు, ఏంటి నీ ముఖం బాగా నిద్రపోయి లెగిసి పెరుగన్నం తింటే అట్టే ఉంటుంది. పెరుగన్నం తిని పడుకుంటారు, ఎంత ఉన్న మొహం ఇంత అయిపోద్ది. అది కాదు నేను అంటుంది, ప్రార్థనలో నలిగి ప్రార్థనలో బాగా చేస్తే బయటకు వస్తే వెలిగి చూసావా ఆ ముఖం కావాలి. దేవునికి స్తోత్రం కానీ ప్రార్థనలో నలిగిపోయి ముఖం అది వెలిగిపోతూ ఉంటుంది, అది మహిమది. ఆ మహిమను చూసిన వాడు శత్రువు హఠాత్తుగా వెనక్కి వెళ్ళిపోవడం తప్ప మనల్ని నిలబడి సవాల్ ఇసరడానికి వాడు వంతు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఒక్కడే శిఖరం మీదకి వెళ్ళినప్పుడు ఎలీషాని తయారు చేశాడు. ఆయన కొండ ఎక్కక ముందు ఎలీషాని ఏలియా తయారు చేయాలి. కొండ ఎక్కాడు, అక్కడ ప్రార్థన చేశాడు, ఒంటరిగా కొండ మీద ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఒక ఎలీషా వంటి అద్భుతమైనటువంటి శిష్యుణ్ణి ఏలియా తయారు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. జనముల మధ్య ఉన్న కాలం అంతా ఇతన్ని వడ్లవాని కుమారుడు కాడా అన్నారట జనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అన్నాడు. ఎప్పుడైతే జనములోంచి బయటకు వచ్చేసాడు ఆయన, వామ్మో ఇతడు సర్వోన్నతమైన దేవుని కుమారుడని ఆయనకు వాగ్దానం వచ్చి ఉన్నది. అందుకే అందరిలో ఉండి అందరిలో కలిసి, ఏంటోనండి గారు నాకు అందరిలో ఉండటం ఇష్టం అంటారు కొంతమంది. ఈ రోజున ఇష్టాన్ని కష్టంగా మార్చుకోమని ప్రభు చెప్తా ఉన్నాడు. మంచిది కాదండి, మంచిది కాదు. రోజులు మంచి కాదు, మనుషులు మంచి కాదు. ఈ రోజున బాగా మాట్లాడతారు, రేపు వాళ్ళే ఉల్లిపాయట్లు, పెసట్టు, ఇక రకరకాలైనట్లు, దేశంలో లేనట్లన్నీ వీపికేస్తారు రేపటి రోజున. ఎవరిని నమ్మటానికి వీలు లేదు. గనక నాకు అందరిలో ఉండడం ఇష్టమండి, అందరితో మాట్లాడటం ఇష్టమండి, అందరితో కలిసి ఉండటం ఇష్టమండి, అందరూ ఉంటే ఒక పార్టీ గెట్ టుగెదర్ లాగా ఇష్టమండి. ఇవన్నీ కుదరవు. లోన్లీగా ఉండటం ఇష్టమండి, దేవునితో మాట్లాడటం ఇష్టమండి, ఒంటరికి వెళ్ళిపోవటం ఇష్టమండి. నలుగురు కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఎన్నిసార్లు అని మాట్లాడడం, వెళ్ళిపోయి గదిలో కూర్చొని దేవునితో మాట్లాడడం నాకు ఇష్టమండి అన్న అనుభవంలోకి నువ్వు వచ్చేస్తే, ఆ కృపను పొందుకుంటే, అబ్రహాము ఒంటరయ్యాడు, దేవుడు వదిలిపెట్టలా. ఏలియా ఒంటరయ్యాడు, దేవుడు వదిలిపెట్టలా. యేసు ప్రభువే వదిలేసి బయటకు వస్తే ఈయన సర్వోన్నతమైన దేవుని కుమారుడని సాక్ష్యం పొందాడు. హల్లెలూయా. జనముల్లో ఉన్నంతసేపు మనకు గుర్తింపు రాదు, జనముల్లో ఉన్నంతసేపు మనకి ఘనత రాదు, జనముల్లో కలిసి ఉన్నంతసేపు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టినంతసేపు, వాళ్ళ చుట్టూ తిరిగినంతసేపు గౌరవం, ప్రధానం, అభిషేకం, మహిమ మనకి రాదు. ఎప్పుడైతే ఒంటరికి వెళ్ళిపోతామో, ఒంటరిగా మనము చేసుకుంటామో, మనమే ఖచ్చితంగా దేవుని మహిమ మన ముఖం మీదకి దిగి వస్తుంది. ప్రతి ఒక్కడు, ఒక్క చిన్న పిల్లోడు కూడా ఇప్పుడు మనం చూసి భయపట్ల, ప్రతి ఒక్కడు రేపు చూసి మనల్ని భయపడతాడు. ఎందుకంటే అది నీ ముఖం మీద ఉన్న మహిమ, గ్లోరీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థించు, పర్లేదు, నీవు దేవుని మహిమను చూస్తావు, నీ మీద మహిమను లోకం చూడబోతా ఉంది. నువ్వు ప్రార్థించు, పర్లేదు, నువ్వు దేవుని మహిమ చూస్తావు, నీ మీద ఉన్న మహిమ శత్రువులు చూడబోతా ఉన్నారు. నీవు అయిన మహిమను చూస్తావు, నీ మీద ఉన్న మహిమను శత్రువులు చూస్తావు. ఖచ్చితంగా ఆ కార్యం ప్రభు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు శత్రువులకి భయపడతారు? పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగి గోడలకు పెట్టుకుంటేనా? లేదంటే ఏదో కాకి బట్టలు వేసుకుని పోలీసుడు వస్తే అన్నం పెడితే భయపడిపోతారు జనం. ఇప్పుడు ఎవడు భయపడలేదు అసలు. నీ వెనకాల ఎవడన్నా ఉండని, అయితే ఏంటంటే అంటున్నారు ఒకడు, అయితే ఏంటంటే మోహం ఉన్నారు. ఎవడు భయపడలే. అధికారాలకి, న్యాయవాదాలకి, కోర్టులకి, పోలీసు ఎవడు భయపడలే. తెలుసా మీకు ఆ విషయం? ఎవడు భయపడలేదు. అంతే విచ్చలవిడైపోతున్నారు. మాకు ఆ పోలీస్ తెలుసు, 2 టౌన్లో వాడు తెలుసు, N టౌన్లో వాడు తెలుసు, Z టౌన్లో యాడ్రా బాబు తెలిసింది గోంగూర. భయపడరా బాబు, ఇప్పుడు తెచ్చుకో అంటున్నాడు ఒకడు. తెచ్చుకోరా నీకు తెలిస్తే అంటున్నాడు. నువ్వు మూసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఎందుకు వాగుతూ ఉంటావు? పెద్ద పెద్దలతో ఫోటోలు దిగాను, అదిగో ఆయనతో ఫోటోలు దిగా చూడు, ఈయన ఏఎస్తో దిగాను, ఐఏఎస్తో దిగాను, ఏ ఆఫీసర్ దిగాను, కుదరదు పని. దేవుని మహిమ ముఖం మీదకి దిగొస్తే తప్ప ఎవడ భయపడతాడు సార్? ఎవడ భయపట్ల? అందరు కొమ్ములు వచ్చేసి నీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడ భయపట్ల? అయితే ఏంటంటే బోడి అంటున్నారు. తెలుస్తే ఏంటంట, ఒకటి బండి ఆపారు, ఒకడిని, వాడికి లైసెన్స్ లేదు, ఏమీ లేదు, ఫోన్ చేసి ఇస్తున్నాడు ఎమ్మెల్యే గారికి అంట. అయితే ఏంటంటున్నాడు ట్రాఫిక్ పోలీసు. అయితే ఏంటంటున్నాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే. అయితే ఏంటంట, భయపడరా బాబు, నీకు అర్థం కావట్లేదు. ఏంటి పెద్ద ఫోన్లో నెంబర్ పెట్టి
లైసెన్స్ లేదు, నీకు ఏది లేదు, ఎమ్మెల్యే ఇది ఒకటి జోడించుకున్నాడు ఎమ్మెల్యే అంటే వదలలేదండి పోలీసుడు. ఎంతసేపు బతుల్లో వదలలేదు, బండి తీసుకెళ్ళిపోయి సీల్ చేశారు. ఆడి వయసు ఏంటి, ఆ లైసెన్స్ లేని ఎవ్వరం ఏంటి, మళ్ళీ ఎమ్మెల్యేని ఇది పెట్టుకుని ఇటు చూపిస్తాడు. అసలు మాట్లాడినంటే మాట్లాడన్నాడు. ఎమ్మెల్యే కాదు, ఆయన పైన తెచ్చుకున్నాడు. ఇంత ఒక మాట, ఎక్కడుందండి భయం? ఎవరికి ఎవరు భయపడతారండి? భయపడని రోజులు ఇవి. ఈ రోజున శత్రువులు మనం చూసి భయపడాలంటే, సాతాను మనల్ని చూసి భయపడాలంటే, వాడు స్థావరాలు మనల్ని చూసి వణికిపోవాలంటే, మన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, మన వెనకాల ఉన్న కుల బలమో, మన వెనకాల ఉన్న బంధువర్గ బలమో కాదు. దేవుని మహిమ మనం ఒక మీద ఉండాలి. దేవుని మహిమ మన ఇళ్ళ మీదకు దిగి రావాలి. రావాలంటే సినా ఎక్కాలి. ఒంటరి ప్రార్థన అవసరం, ఒంటరిగా మొరపెట్టడం అవసరం, దేవుని మహిమ దిగి రావటం అవసరం. అంతే, దేవుని మహిమ మనం మోకాళ్ళ మీదకి రావటం వన్స్ అంతే. ప్రతి ఒక్కడు భయపడాల్సిందే, ప్రతి ఒక్కడు వనకాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ముఖం మీదకి వచ్చే మహిమే నీ శత్రులతో మాట్లాడబోతుంది. మనం మాట్లాడవసరం, మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం, మన నోరు పారేసుకోవాల్సిన అవసరం, మన నోరు నొప్పి చేస్తాం మనం చెప్పుకోవాల్సిన. ఆయన మహిమే నీ శత్రులతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేంటో ఆ మహిమ చూపిస్తుంది. నువ్వు ఎలాంటి దానివో, ఎలాంటి వాడవో మహిమ వాళ్ళకు చూపిస్తుంది. నీ పవర్ ఏంటో, నీ శక్తి ఏంటో, నీ ప్రభావం ఏంటో వాళ్ళకి నీ మహిమే నిన్ను చూపిస్తుంది. నువ్వేం మాట్లాడక్కర్లా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రెండవది, బలిపీఠం మీదకి దిగి వచ్చి అగ్నియే వారితో మాట్లాడుతుంది. ఏలియా గారు బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం చుట్టూ తొట్లను తవ్వి నీళ్లు పోసారు. వాళ్ళు చూడండి విచిత్రంగా, నీళ్లు పోసారు. నీళ్లు పోతే మంట రాజేద్దామా? నీళ్లు పోతే మంట వెలిగిద్ది? అసలు ఎక్కడొస్తుంది నిప్పు? ఎక్కడొస్తుంది మంట? ఎక్కడ వెలిగిద్ది? ఆ బలిపీఠం కట్టి, బలిపీఠాన్ని సరిచేసి, తొట్టల నిండా నీళ్లు పెట్టేసి, దాని మీద బలుపశు పెట్టి, బయలా బయలా 450 మంది ఒక పక్క, బయలారా బయలారా, బయలు రాట్ల. మనోడు అందుకున్నాడు ఏలియా గారి ప్రార్థన. 3 నిమిషాలు చేశాడండి, సరిగ్గా మనకలా గట్టి గట్టి గరిసి, కానీ ఏమీ లేదు. 3 నిమిషాలు ఆకాశం వైపు చూసి 2 చేతులు పైకెత్తి, ఆకాశం ముందు దేవా యెహోవా నీవే నిజమైన దేవుడు, నీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలి, దిగిరన్నాడు. అంతే. సప్పుని పరలోకంలోంచి ఒక బలమైన అగ్ని ఆ బలిపీఠం మీదకు దిగొచ్చింది. ఏలియా ఏమీ మాట్లాడలా, ఆ అగ్నియే ప్రజలతో మాట్లాడింది. ఆ అగ్ని దిగి రంగాలు చూసారా, ఇది దేవుడు అంటే అల్లా. యెహోవా దేవుడే నిజమైన వాడని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏక కంఠముతో చెప్పడం ప్రారంభించాడు. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు. అగ్ని రావాలి సార్ బలిపీఠం మీదకి, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మన ముఖం మీదకి వచ్చే మహిమే శత్రులతో మాట్లాడుతుంది. మన జీవితంలోనికి దిగి వచ్చే అగ్నియే గొప్ప గొప్పలతో మాట్లాడుతుంది. మనం మాట్లాడక్కర్లా. ఆయన అగ్ని దిగి వచ్చేటట్లుగా నీ బలిపీఠాన్ని సరిచేసుకో, నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకో. ఎక్కడ పడిపోయావు, ఎక్కడ కూలిపోయావు, మరలా తిరిగి కట్టుకొని బలిపీఠాన్ని. ఎందుకంటే ఆ అగ్ని నీ మీదకి వచ్చి నువ్వేంటో నిరూపించబోతుంది జనానికి. ఇక మూడోది మనం చూసుకుంటే, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు. వెళ్ళి బాప్తిజం తీసుకుని ఒడ్డుకొస్తుంటే ఆకాశం టప్పుని తెరవబడింది. పౌరం ఎగురుకుంటూ వచ్చి ఆయన భుజముల మీద వాడింది. యేసు ప్రభు, రే చూసావా అది మరి అన్నాడా? చూసావా అది పౌరం వచ్చేసి చూసావా? మీరెవ్వరు బాప్తిజం పొందితే ఏం రాలా, ఆకాశం తెరవబడి పౌరం వచ్చింది, ఎంత పవర్ఫుల్ అని అన్నాడా? ఆకాశం తెరవబడి పావురు ఆయన భుజముల మీద వాడి ఆకాశములో నుంచి ఒక ధ్వని వినపడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. మహిమ మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడబాకు. అగ్ని మాట్లాడితే నువ్వు మాట్లాడబాకు. పైనుంచి వచ్చి అభిషేకం మాట్లాడితే నువ్వు మాట్లాడబాకు. నేను మాట్లాడినెవరండి? ఈ ముగ్గురు, మహిమ గాని, అగ్ని గాని, పరిశుద్ధాత్మ గాని మాట్లాడినవారు. నీకెందుకు నోరు నొప్పి? ఆ సోది మొహంతో నేను మాట్లాడితే నేను చూసుకుంటానంటే ఈ ముగ్గురు, ఈ మూడు మన మీద ఉండాలి అనండి. మహిమ, అగ్ని, ఆత్మ మన మీద ఉండాలి. నువ్వేం మాట్లాడక్కర్లా, సమాయించుకుంటావు, అది కాదండి ఇది కాదు, నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వక్కర్లా, పెద్ద 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 లెటర్లు రాసి పెట్టక్కర్లా, ఏమక్కర్లా. మాట్లాడాల్సిన వాడితో మాట్లాడేటట్లుగా మూడు మన మీద పనిచేస్తూ ఉంటే, మోషే మీదకి వచ్చిన మహిమ
ఇశ్రాయేలు ప్రజలతో అహరోను వంటి వారితో మాట్లాడిందట. ఏలియా బలిపీఠం కట్టగా దిగి వచ్చిన అగ్ని దేశమంతటితో మాట్లాడిందట. యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకుని ఒడ్డు మీదకి వస్తుంటే యేసు ప్రభు మీదకి దిగిన ఆత్మ అక్కడున్న ప్రజలందరితో మాట్లాడిందట. ఈయన నా ప్రియ కుమారుడు. మనమేం మాట్లాడక్కర్లేదు. అయాం నేనిది నేనది కాదు, ఏమక్కర్లేదు. జస్ట్ ప్రేయర్, జస్ట్ ప్రార్థన చేయి. మహిమని మొహం మీదకి వచ్చేటట్టుగా చేసుకుని ఏం చేస్తావో నాకు తెలియదు. అగ్నిని బలిపీఠం మీదకి వచ్చేటట్లుగా చేసుకో. ఆత్మని నెత్తి మీద నుంచి నీ అరికాల చీల మండలముల వరకు దిగేటట్లు చేసుకుని ఏం చేస్తావో తెలియదు. ఒంటరి ప్రార్థన చాలా అవసరం. ఒంటరి ప్రార్థన వలన ఈ 3 కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఇబ్బంది పెట్టేవారు మనల్ని చూసి భయపడాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మన శత్రువులు మనం చూసి భయపడాలంటే మహిమ మన ముఖం మీదకి రావాలి, అగ్ని మన జీవితంలోకి వచ్చేయాలి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చేయాలి. అప్పుడు శత్రువులు భయపడతారు. రెండో పాయింట్, మనల్ని ఇబ్బంది పెట్టేవారు మనల్ని చూసి భయపడాలంటే ఏం చేయాలి? అయ్యగారని పద్దాకల ఇంటి పక్కన ఇబ్బంది పెడుతుంది, ఇంటి పైన ఇబ్బంది పెడుతుంది, ఇంటి కింద ఇబ్బంది పెడుతుంది, పద్దాకలు ఏంటి అయ్యగారు మెంటలు వచ్చేస్తుంది అంటావా? మీకు మంచి సజెషన్ ఇస్తాయి. ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను శ్రమల్లోనికి వెళ్ళేటట్టుగా చేసేవాళ్ళు భయపడాలంటే ఏం చేయమంటారు? ఎంతమందికి కావాలి ఈ చిటకా? చెప్పినాక చెయ్యండి, చేయకపోతే బాగోదు. 1 సమూయేలు 18:14. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు భయపడాలంటే, మనల్ని బాధ పెట్టేవాళ్ళు భయపడాలంటే, మనల్ని గాబరా పెట్టేవాళ్ళు భయపడాలంటే, మన నాశనాన్ని కోరేవాళ్ళు భయపడాలంటే, తంత్రమంత విద్యలు చేసి మన కుటుంబాన్ని ముంచేద్దామనే వాళ్ళు భయపడాలంటే 1 సమూయేలు 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఇంకా చదువు. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. సౌలట దావీదు గారికి భయపడ్డారట. హలో, విన్నారా ఈ మాట? ఎంత అద్భుతంగా ఉంది. దావీదు సుబుద్ధి కలిగిన వాడు. సమస్త విషయాల్లో దావీదు సుబుద్ధి అంటే ఇది సాధ్యమా? ఈ సాక్ష్యం సమస్త విషయాలు ఎవడన్నా మంచితనం కలిగి ఉంటాడండి. చర్చిలో మాత్రం దేవుడు అండి, ఇక్కడ మాట్లాడకూడదు, చర్చ్ అండి ఇది, బయటికి రాలి చూసుకున్నాను అంటే ఇక్కడ మంచి అక్కడ చెడు. నువ్వు ఇదేంటి, ఇదేం యాక్షన్? డబుల్ యాక్షనా? చర్చ్ అండి ఇది, దైవజనుడు అంట, పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి. కొంతమంది భక్తులు నా ముందు అంటాం ఈ మాట, అయ్యగారు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఓపెన్గా మరమతులే ఉండవు మా దగ్గర, అరమరికలే ఉండవు. నాకు విశ్వాసులకి ఓపెన్గా మాట్లాడతారు. కొంతమంది దొరికిపోతారు, పిచ్చోళ్ళు కదండి. నేను నవ్వుతూ ఉంటాను వాళ్ళు చెప్పిందని, కోప్పడిను. మనలో ఒకడు అనుకుంటారు. మరి తర్వాత ఉంటుంది మనలో ఒకడు, మీలో ఒకడు, మీలో సగము, మీలో వేరు. పిచ్చి పట్టిన వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఏంటో నన్ను చూడంగానే ఒకరు మాట్లాడేస్తారంట, నన్ను చూడంగానే ఒకడికి మర్చిపోతారంటండి. ఒకరికి ఒక రకంగా ఉంది వ్యాపారం. అయితే నన్ను చూడంగానే మాట్లాడే వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడుతుంటారు. వాక్యలు దొరికిపోతారు, పెట్టలు దొరికిపోయి ఇబ్బంది అయిపోతూ ఉంటారు. నేను చెప్తుంటే వాళ్ళ పేరు చెప్తే పొరుగు పోతుందని చెప్పను నేను. వాళ్ళే నవ్వేసుకుంటారు, ఇబ్బంది పడిపోతుంటారు. తర్వాత ఏంటి అయ్యారు చెప్పేశారంటారు. చెప్పేస్తాను నా సంగతి మీకు తెలియదు, మంచిగా కదా నేను. మీరు ఏది చెప్పి చెప్పేస్తాను, ఇక్కడ మా ఇంట్లోదేం చెప్పేస్తాను. అన్నీ చెప్పేస్తాను. మరి మామూలుగా ఉంటుందండి, వాక్యం వచ్చేసి చెప్పేస్తాను. వాక్యం రానంత వరకే, వచ్చిందా కక్కేస్తాను. అందుకే నేను ఎవరికి నచ్చను. నాకు అందుకే కొంతమంది చెప్పడం జాగ్రత్త చెప్పట్లే. ఈ మధ్య దాసుకో, కడుపు ఉబ్బిపోతుంది కొంతమందికి, దాసుకో. ఇదివరకు స్విమ్మింగ్ గుండోలు ఇప్పుడు డ్రమ్ములోకి అయిపోతున్నారు. దాసుకొని అయిపోతారట. వీడు మంచోడు కాదు, బైక్లో చెప్పేస్తున్నాడు, అందరి ముందు నా పరువు పోతుంది. దాసుకోండి, ఎంత దాచుకుంటే అంత మంచిది. మరి మీకు దేవునికి స్తోత్రం. మన్నా ఎప్పుడు దాచుకోవద్దు, కుళ్ళిపోద్దని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అయితే దావీదు గారు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ఉన్నాడు. చర్చి ఉంది, అయ్యగారు ఉన్నారు, ఇది వాక్యం, బయటికి రా చూసుకుంది, ఇది ఈ మాటలు రాకూడదు. అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ఉండాలి, మంచితనంగా. అప్పుడు సౌలు గారు దావీదుకి భయపడ్డాడు. యెహోవా తోడయుండుట చూచి దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగిన వాడు, మంచి విషయములలో మంచిగా ఉన్నవాడు. దేవుని సందులో భయం ఉంటాడు, బయటైనా అలాంటి భయమే ఉంటుంది. దేవుడి సందులో కరెక్ట్గా మాట్లాడతాడు, బయట కూడా కరెక్ట్గా మాట్లాడతాడు. దేవుని సందులో కూడా పరిశుద్ధంగా ఉంటాడు, బయట కూడా పరిశుద్ధంగా ఉంటాడు. దీనిని సుబుద్ధి అంటారు. దీనిని సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఉండటం అంటారు. ఇక్కడ
చర్చి కాబట్టి ఇలా ఉన్నా, దైవజనుడు ఉన్నాడు కాబట్టి ఇలా ఉన్నా, ఈ రోజున బల్లారాధన కాబట్టి ఈ మాటల, ఈ దరిద్రమైన మాటల, అంటే బల్ల తీసుకున్నావు కాబట్టి, చర్చిలో ఉన్నావు కాబట్టి, లేకపోతే నువ్వు ఎవరివి? మంచి పిల్లలు కాదు మీరే చెప్తారు నేను మంచిదాన్ని కాదు. ఎక్కడి వరకు మంచితనం? చర్చి వరకు. ఎక్కడి వరకు మంచితనం? దైవజనుడు ముందు. ఎక్కడి వరకు మంచితనం? బల్ల తీసుకున్న తర్వాత దాకే. ఎక్కడి వరకు మంచితనం? చర్చికి వచ్చి కూర్చున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మంచితనం ఉండదు. ఎక్కడి వరకు? ఎక్కడి వరకు మంచితనం? పాట పాడిన దాకే. ఎక్కడి వరకు మంచితనం? ప్రార్థన చేసిన దాకే. ఎక్కడి వరకు మంచితనం? అయ్యగారు ఆమేన్ అన్న దాకే. ఇక తర్వాత డబుల్ యాక్షన్, రియల్ యాక్షన్ అన్నీ చూపించేస్తారు. కాబట్టి అలా ఉండకూడదు. అలా ఉంటే నేను చెప్తున్నాను, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నీకు భయపడరు. కరెక్ట్గా, పద్ధతిగా, పర్ఫెక్ట్గా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ తప్పు చేయని వాళ్ళమైతే భయపడాల్సిన అవసరం మనకి? మనల్ని చూసి అందరూ భయపడతారు. దేవునికి స్తోత్రం. దచ్చగా హోందాగా మనం ఉండొచ్చు. మనం భయపడిపోతున్నాం, గాబరా పడిపోతున్నాం అంటే ఏదో ఉంది, ఎక్కడో ఏదో లోపం ఉంది, ఎక్కడో చెడు ఏదో ఉంది. సమస్త విషయాల సుబుద్ధి మనం కలిగి ఉండట్లేదు. జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం సమస్త విషయాల సుబుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు సౌలు లాంటి వాళ్ళు మనల్ని చూసి భయపడతారు. సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పెడుతున్నాడు. సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సౌలు దావీదు మీద తంత్ర మంత్ర విద్యలు చేపిస్తా ఉన్నాడు. హలో, నిన్ను ఇబ్బంది పెట్టేవారు నీకు భయపడాలంటే నువ్వు సమస్త విషయాల్లో మంచిగా నడుచుకోవడం నేర్చుకోవాలి. సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు దేవుని తోడు నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధి మన మీదకు దిగి వస్తుంది ఎప్పుడు? మనం సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ఉంటే. చర్చి కాదు, ఇల్లు అయినా నేను కరెక్ట్గా ఉండాలి. ఇల్లు కాదు, రోడ్డు అయినా నేను కరెక్ట్గా ఉండాలి. రోడ్డు కాదు, బయటికి ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళి నేను కరెక్ట్గా ఉండాలి. అది అలాంటి వాళ్ళకి దేవుని సన్నిధి వాళ్ళ మీద దిగి వస్తుందంట. మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఆ సన్నిధి చూసి వాళ్ళు భయపడిపోతూ ఉంటారట. ఇక చివరి మాటగా ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవగా విందాం. ఆదికాండం 35:5. మనల్ని ఇబ్బంది పెట్టేవారు భయపడాలంటే వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. వారు ప్రయాణమైపోవచ్చున్నారు. ఎవరు? ఏమా నా మొహంలో రాసిందా ఇప్సిబా? మరి చూడు అక్కడ ఎవరు వాళ్ళు? యారోబా, యాకోబు కొడుకులా, యాకోబు కుమారులు. వాళ్ళు ప్రయాణమే వెళ్తుంటే చుట్టూ ఉన్న జనానికి భయం వేసిపోయింది. భయం ఎందుకు వేయాలరా? కత్తులు చూసి చంపాలి. వీళ్ళందరూ కలిసి పెద్ద పోటుగల్లాగా యాకోబు బిడ్డలందరూ కలిసి ప్రతి మొగడిని చంపేసి వచ్చారు. ఆ పట్టణస్తుల్ని, ఆ గ్రామస్తుల్ని మొగడిని చంపేసి కట్టుకుని దూసి వచ్చేస్తే, అంటే నువ్వు సంపొత్తే మేము చూస్తా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా కత్తులు పట్టుకుని కటారాలు పట్టుకుని ఉన్నారు. వీళ్ళు చర్చికి వెళ్తారు ఇవాళ ఆదివారం, వీళ్ళు అయిపోయారు ఆడి. అయితే ఈ కుమారులు గదిలో పడిపోయా, ఈ వారం చర్చి మానేస్తామయ్యా, మమ్మల్ని చంపేస్తారు, మీ మీద పొరపాటు నాలుగు చంపేసాము, ఇప్పుడు మా పేకలు ఎగిరిపోతాయి. దేవా చర్చి నువ్వు మాట్లాడకుండా చర్చికి వెళ్ళమంటున్నాడు దేవుడు. కొంప బయట చూస్తే వాళ్ళు ఉన్నారు. ఈయనేమో చర్చికి వెళ్ళమంటారు, నువ్వు చర్చికి వెళ్ళాల్సిందే పో అని అంటాడు ఆయన. ఎప్పుడు చర్చి మానేద్దామని ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది దేవుని భక్తులందరూ కొందనాలు. చర్చి కొత్తనే జనాలకు భయం వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు అదే మరి లాజిక్ మర్చిపోతున్నారు. మీరు ప్రయాణమై బేతేలునికి వెళ్ళండి. వాళ్ళ బేతేలుకి వెళ్ళమని దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీ చర్చికి వెళ్ళండి, నోరు మూసుకొని. కత్తులు పట్టుకున్నారు, కటారాలు పట్టుకున్నారు, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, మేము అయిపోతాం, మేము చచ్చిపోతాం. కాదా, నేను వాళ్ళని ఏం చేయాలి నాకు తెలుసు, మీరు నోరు మూసుకొని చర్చికి వెళ్ళండి అన్నాడు. వీళ్ళేం ప్రార్థన చేస్తున్నారు, శత్రువుని ఎలగొట్టేయ్యా, శత్రువుని పారదులు అయ్యా, రే నువ్వు చర్చికి వెళ్ళి అన్నాడు దేవుడు. నువ్వు చర్చికి వెళ్ళిన మాట వదలట్లా. వీళ్ళేమో పారదోలు అక్కడ నువ్వు తోలే, మాకు కనపడకుండా దాసాయి, ఇది వదలట్లా వీళ్ళు. యేసు ప్రభు లాస్ట్ అండ్ ఫైనల్ గద్దించండి, మీరు నోరు మూసుకొని బేతేలు అనబడుతున్న చర్చికి ప్రయాణమై వెళ్ళండి, నేను వాళ్ళ సంగతి చూసుకుంటున్నాడు. మీరు నమ్మండి, వాళ్ళు చర్చికి ప్రయాణమై వెళ్తూ ఉండగా వాళ్ళ దారి మధ్యలో నడుచుకుంటూ వెళ్తుండగా కత్తులు దూసినటువంటి ఆ శత్రువులు, కత్తులు దూసినటువంటి ఆ జనమందరూ, ఆ పట్టణస్తులందరూ కూడా వీళ్ళు చర్చికి వెళ్తుంటే వాళ్ళకి భయం వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగడగా. అందుకే చెబుతాం, చర్చికి రమ్మని భయం పుట్టాలి. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి, తింతొంగునే వాళ్ళకి భయం ఎవడు పడతాడు? ఎవడు భయపడతాడు? వాళ్ళకి అమ్మో వీళ్ళు ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నారు, అమ్మో వీళ్ళు మనం ఏమి అనకూడదు.
నీ నిర్ణయం ఈ రోజున శత్రువులకి దడ పుట్టించబోతా ఉంది. ఏ నిర్ణయం నీది? ప్రయాణమే దేవుని సన్నిధికి వద్దామన్న నిర్ణయమేనా? ప్రయాణమే దేవుని సన్నిధిలో నేను ఉండాలి, ప్రతి వారం మానకూడదు ప్రభు అని నీ నిర్ణయం ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని భయపెట్టేస్తా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా నీ శత్రువులు నీకు భయపడాలంటే దేవుని మహిమని ముఖం మీదకి రావాలి. నీ శత్రువులు నీకు భయపడాలంటే నీ జీవితంలోనికి దేవుని అగ్ని రావాలి. నీ శత్రువు నీకు భయపడాలంటే దేవుని ఆత్మ నీలో నివసించాలి. ఇక రెండో పాయింట్గా నేను ఇబ్బంది పెట్టే వాళ్ళు భయపడాలంటే దేవుని సన్నిధి నీ మీదకి దిగి రావాలి. దేవుని సన్నిధి నీ మీదకి దిగి రావాలంటే సమస్త విషయాలు మీరు సుబుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధి మన మీదకి వస్తుంది. రెండో విషయంకి వస్తే, మనం వారం వారం మానకుండా దేవుని సన్నిధికి వస్తే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి తడొచ్చేస్తాడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పలేదు అన్నమాట, బైబిలే చెప్తే, నేను చెప్పలేదు. జయరాజు గారు ఏదో చర్చికి లాక్కోవడానికి ఎట్లా చెప్తున్నాడని ఏమని చెప్పాను చేశాక నేను. వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నారట. ఇంకా మీరు ఇంకా పై వచనాలు చూసుకొని టైం లేదు కాబట్టి నేను చెప్పట్లా. పై వచనాలు చూసి ఎక్కడికి ప్రయాణం? షాపింగ్ మాల్కు, ఆ మాల్కు, ఈ మాల్కు కాదు. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. ప్రయాణమే. చర్చికి వెళ్తుంటే చుట్టుపక్కల పట్టణస్తులందరూ గడ్డ 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 వణిగిపోతున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చేస్తున్న మంత్రతంత్రాలు వీళ్ళ మీద పని చేయట్లా, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేస్తున్న క్రియుక్తులు, వాళ్ళు చేస్తున్న కుట్రలు వీళ్ళ మీద పని చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు చర్చికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. వీరు మందిరానికి వెళ్ళే బిడ్డలు, మందిరం మానని బిడ్డలు, మందిరం అంటే పడి చచ్చిపోయే బిడ్డలు, మందిరం అంటే ప్రాణం ఇచ్చే బిడ్డలు కనుక మేము ఏది చేసినను వారి మీద పారట్లేదు. అది వాడి ఫార్ములా. అలాగ నేను ఇబ్బంది పెట్టేవాడు నలిగిపోయి వేదారిపోయి భయపడాలంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తానని ఈ పూట మీరు సమర్పించుకోండి. దేవునికి మాట ఇవ్వండి. దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏ నెలండి? ఏండి? సెప్టెంబర్. నన్ను చూస్తే అక్టోబర్ అన్నావు. ఈ నెల సెప్టెంబర్. ఈ రోజు వరకు ఒక్క ఆదివారం మానకుండా వచ్చిన నిలబడండి. ఆదివారం, శుక్రవారాలు కాదు, శుక్రవారం మాత్రం మానేవాళ్ళు కానీ ఆదివారం. అమ్మా నువ్వు కెమెరా ఉంది కదా, వెళ్ళండి మూలకి. మీరిద్దరునా? మీ ముగ్గురునా? మొత్తమా? తొంగి వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళిపోండి. దానికి తగలొద్దు. వెనక్కి వెళ్ళిపోండి. మీరు తొంగి కొంచెం వాళ్ళ ప్లేస్ ఇవ్వండి. అది ఈ మూల నుంచో, నువ్వు ఈ మూల నుంచో లేవు, ఆ మూలకి వెళ్ళిపో. ఇంకెవరు? ఒక్క ఆదివారం కూడా మాన్నోళ్ళు. దేనికో లడ్లన్నీ అయిపోయేటట్టు మీకే తెచ్చినాయి. ఇంకా ఒక్క ఆదివారం కూడా, ఒక్క ఆదివారం కూడా, ఒక్క ఆదివారం, ఒక్క ఆదివారం, ఒక్క ఆదివారం, ఒక్క ఆదివారం కూడా మానలేదు అయ్యగారు మేము. ఇంతేనే ఇప్పే. మా అమ్మ మానలేదులే. మా అమ్మకి, మా చెల్లికి కూడా వస్తుంది. నిలబడిస్తే నీకెందుకు వస్తుంది? అత్తగారి ఇంటికి వెళ్ళిపోయి 2 వారం కుదరదు. అమ్మో, అసలు చూసారండి, కెతురా సిస్టర్ నిలబడ్డారా? ఆదివారాలు, శుక్రవారాలు కాదు నేను అంది, ఆదివారాలు. ఇంకెవరు? ఇంతేనా? మీరంటే నిలబడండి, మీరు వచ్చారు. ఏమ్మా? ఒక ఆదివారం అయిపోయి లడ్డు లేదైతే ఏ కారణం చేతని మానేసినా కుదరని పని. కానీ ఇంతేనా? విజయన్న మీ వైపు రాళ్ళు మానేసిందా? ఓకే. అది ఈ పూట వచ్చింది కదా, ఆదివారం మానేసింది. అమ్మో, ప్రతి ఆదివారం వచ్చిన వీళ్ళు ఒక్క వారం కూడా మానకుండా మానేశాడు. అమ్మా ఏం మీరు నిలబడి, అక్కడ నిలబడి చూడు. లెక్క 1 2 పరిచయ పిల్లలే వచ్చారు కరెక్ట్గా. చర్చి ఎవరు పెంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది శిష్యుల్లాగా 12 మంది వచ్చారు శిశువులు. జ్ఞాపకం చేసుకుని ఒకసారి కెమెరా వాళ్ళ వైపు తిప్పి, ఒక్కొక్కరి వైపు వినండి. యూట్యూబ్లో చూసి దేవుని ప్రజలు 12 మంది ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ 12 మంది మాత్రం ఎన్నో పోరాటాలు వచ్చుంటాయి జీవితాల్లో, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుంటాయి, ఎన్నో భయంకరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోయి ఉంటాం.
పరిస్థితి నాకు బాగా తెలుసు. భయంకరమైన గుండె నొప్పితో, గుండె వేదనతో, భయంకరమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఆమె వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇక పరిచర్య పిల్లలైతే నేను తిడతాను కొడతానని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత సంగతి ఆ కృపమ్మ విషయంలో, వందన విషయంలో, కృపమ్మ అయితే అసలు భయంకరం అన్నమాట. ఇక ఏడు చేతది దేవుని సంధి మానేస్తే అట్లాంటి విధి. అసలు రేపు December 21 days ప్రేయర్లకి ఉద్యోగమే రిజైన్ చేసేసింది మహాతల్లి. ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుంది సెలవుల కోసం. చప్పట్లు కొట్టరే. ఈ కుళ్ళు ఎక్కడ పోతుంది? సంఘంలో కుళ్ళే పోదు అసలు. అట్టున్నారండి. అమ్మాయి డిసెంబర్ ప్రార్థనల కోసం ఆలోచించి ఆడు సెలవులు ఇవ్వనన్నాడని చెప్పేసి బజాజోడు రిజైన్ పెట్టి ఏదో బ్యాంక్ జాబ్ చూసుకొని రేపు నెలలో నుంచి జాయిన్ అయిపోతుంది పిల్ల. బ్యాంక్ జాబ్ అయితే సెలవులు వస్తాయని చూసుకుంది, పోరాడింది కొన్ని నెలలు. అలాగ ఉండదు మన వ్యాపారం. నాకు అదిగే చిరాకెత్తిపోద్ది ఒకళ్ళు చూస్తే. ఆ పిల్ల అంతా పోరాడుకుంది, దేవుడు కృపనిచ్చాడు. నెక్స్ట్ మంత్లో సాక్ష్యం చెప్తాం. వందనా జీవితంలో కూడా అంతే. వందన ఉంది, ఇప్పుడు మళ్ళీ ఆమె వర్క్ వెళ్తుంది. అయినప్పటికి కూడా దేవుని సందులో కనపడ్డారు వీళ్ళందరూ. ఇక పిల్లలు పరిచయం చేసే పిల్లలు చెప్పనవసరం లేదు. వాళ్ళు చర్చికి, అటు బయట మీటింగ్స్కి, బయట పరిచర్లకి, కుటుంబ ప్రార్థనలకి ఒక ఆడపిల్లలుగా వాళ్ళ వంతు వాళ్ళు చాలా కష్టపడి దేవుని మందిరానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని ఉన్నా ఏది ఉన్నా దేవుని మందిరం, దేవుని సన్నిధి మాకు కావాలి అన్నటువంటి ఒక ఇదితో వారు రావటం జరిగింది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇదే రీతిగా డిసెంబర్ దాకా మానొద్దు ఈ సంవత్సరం. మీరు అందరికి చెప్తున్నాను, వచ్చిన వాళ్ళకి December 31 దాకా మానొద్దు. ఎట్టి పరిస్థితులు ప్రతి ఆదివారం అటెండ్ అవ్వాలి. దేవుని కృప మన సంవత్సరం అంతా కొట్టేయాలి. దేవునికి స్తోత్రం. అలానే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. 2026లో కూడా దేవుడు అత్యధికమైన కృపనివ్వాలని చెప్పేసి మానకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధులు పడిపోతే చాలా కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినట్టు, కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. కూర్చుంటాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యాకోబు కుమారుల గురించి. వారు బేతేలునకు ప్రయాణమై బయలుదేరి వెళ్తా ఉండగా అద్భుతం జరిగింది. వాళ్ళని బాధించేవారు భయపడిపోతా ఉన్నారు, వణికిపోతా ఉన్నారు. కాబట్టి మందిరానికి రావాలి, చర్చికి రావాలి. మీలాంటి విషయంలో ఇది ఒకటే జరిగింది. ఆవిడ చర్చి మానకుండా వచ్చేదండి. అక్కడ చాతపడి చేసేవారు వణికిపోతా ఉన్నారు. ఏది కూడా పనిచేయట్లా, ఏ ప్రభావం కూడా పనిచేయట్లా. దేవుడు అట్టి కృపించాడు ఆ బిడ్డకు. దేవునికి స్తోత్రం కలుగునగా. అదే చెప్తున్నా, మందిరాన్ని మానకుండా విడవకుండా వస్తే ఏ శాపాలు, ఏ దోషాలు, ఏ భయంకరమైన విధానాలు పచ్చు. ఆవిడ ఊర్లు వెళ్ళలేదా? మీరంటే ఊర్లు వెళ్ళి కూడా చాలా సందర్భాల్లో 2-3 సార్లు అంటే నాకు చెప్పారు, నాన్న ఊరు వెళ్ళాను నేను, కానీ వెంటనే నేను తిరిగి వచ్చేసాను. అక్కడ ఇబ్బంది పెట్టేసి గాబర పెట్టేసి వచ్చేసేదంట తల్లి. అట్లా ఎవరికి వారుగా నేనేమో వాళ్ళ బలవంతం పెట్టను. వాళ్ళు రాకపోయినా ఇప్పుడు ఏమన్నా అంటున్నానా, మానేసిన ఏమన్నా, కానీ ఉపదేశం వాళ్ళకి లోతుగా దూసుకెళ్ళిపోయింది. ఒక్కొక్కడికి అయ్యగారు 14 వేసి ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు రావు, ఈయన పిలిచే బాప్తలు ఉండవు. ఇప్పుడు నిలబడిన వాళ్ళకి వాళ్ళు ఓనుగా ప్రిపేర్ అయిపోతారు, ఓనుగా సెలవులు పెట్టుకుంటారు, ఓనుగా సెలవులు దొరికి పని చూసుకుంటారు, కష్టపడతారు. వాళ్ళు మా ఊర్లో వెళ్తారు, మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. వాళ్ళ బాధలలో పడి దేవుని సందులో ఉండాలని. ఇదంతా ఏంటంటే దైవజనుడు భయం కాదు, దేవుని యొక్క ఉపదేశం వాళ్ళు అలాగ పని చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఉపదేశం అలా పనిచేస్తుంది, అభిషేకం వాళ్ళు అలా పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఖచ్చితంగా ఈ పూట మెసేజ్ చూడండి. దేవుని మహిమ దిగి వస్తే మన మీదకి, దేవుని మహిమ మన ముఖాల మీదకి వస్తే, దేవుని అగ్ని మన బలిపీఠాల మీదకి వస్తే, దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తే, దేవుని సన్నిధి మన మీదకి దిగి వస్తే, ప్రతి వారం మనం చర్చికి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెట్టేవారు మన శత్రువులు ఖచ్చితంగా ఈ పూట నుంచి మనకు భయపడబోతా ఉన్నారా? మన సమీపానికి రావటానికి కూడా గడగడ వణికిపోతా ఉన్నారా? హల్లెలూయా. ఈ మాటల దేవుడు దీవించి మన వినుకుల్లో ఆశీర్వదించును గాక.